వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటంటే మేమందరం తిరుపతి వెళ్తున్నాం. మేము అనగానే ఎవరంటారా, మా ఫ్రెండ్స్ అందరం అనమాట. సో 2 years నుంచి ప్లాన్ వేసుకొని ఈ ఇయర్ అయితే అమలు చేసామన్నమాట. ఇంకా మై ఫేవరెట్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. చలో తిరుపతి. సో ఇంకా మా హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళలేం, కానీ ఇంకా ఎయిర్పోర్ట్ లాంటి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇది ఫస్ట్ టైం అనమాట చూడడము. సో ఇంకా మా కవితక్క వచ్చేసి వెయిట్ చేస్తుంది అనమాట. మేము ఇంకా ఆటోలో ఎర్లీ మార్నింగ్ 6:15కి మా ట్రైన్ అనమాట. ఇంకా ఒక 10 నిమిషాలు అయితే ట్రైన్ వెళ్ళిపోతుంది, అంత లేట్ కామర్స్ అనమాట. భవానక్క హర్తక్క అందరూ వచ్చేసారు, మేమే ఆటోలో వచ్చామన్నమాట. ఇంకా కవితక్కనైతే ఉదయ్ సార్ తీసుకొచ్చి వదిలిపెట్టారనమాట. సో ఇంక ఇక్కడి నుంచి ట్రైన్ కోసం నాకు హాయ్ చెప్పు. నాకు హాయ్ చెప్పక్క. అవును మన అక్కేది. చెప్పు చెప్పు చెప్పు. మేమందరం తిరుపతికి వెళ్తున్నాం. స్టార్ట్ పోయింది లోపల ఆడుంది, పిలువు ఆడుంది. దీన్ని పండ పెట్టు. అట్లా స్ట్రైట్ కాదురా, అట్లా పట్టుకో పద. బాయ్ సార్. బాయ్ సార్. మీరు కోరి నడవండి. నా దగ్గర లగేజ్లు ఏం లేవు. అందం వల్ల లేదు. అయితే చర్రపల్లి రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి 6:15కి ట్రైన్ అనమాట. సో ఇంకా మేమైతే చెప్పే కదా 10 minutes ఉందని, ఇంకా అందుకే ఆగమేఘంగా పరిగెడుతూ ఉన్నామన్నమాట. సో మాకు తిట్లు పడుతూనే ఉన్నాయి లేట్ వచ్చేసామని చెప్పి. 6:15 వస్తాయి. ఇంకా ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసాము. ఇంకా ట్రైన్ అయితే వచ్చేస్తుంది. సో అందరు ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట. లక్కీలీ మాకు ఒక కోచ్లోనే దొరికిందనమాట, ఒక బోగిలోనే అన్ని సీట్స్ దొరికిందనమాట. 10 మంది వెళ్తున్నాము. సో నేనైతే ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ తోటి వెళ్తున్నాను. దయచేసి వినండి, బండి నంబర్ 176. నిజం చెప్పాలంటే ఒక రీల్ తీద్దామని అనుకున్నాం అనమాట మేము. సో ట్రైన్ ఎక్కేటప్పుడు, అంటే ఇప్పుడు తిరుపతి ఒక ట్రెండ్ అవుతుంది కదా ఇన్స్టాగ్రామ్లో, సో అది తీద్దామని చెప్పి అనుకున్నా. కానీ ఎక్కడ చెప్పండి, ఆ ట్రైన్ వచ్చింది, ఎక్కి సీట్లు ఎత్తుక్కునే లోపే సగం టైం అయిపోయిందనమాట. ఇంకా కొంతసేపు ఎక్కడోళ్ళం అక్కడ కూర్చుని ఇంకా తర్వాత 10 o'clock అట్లా టిఫిన్ చేస్తున్నాం అనమాట. సో ఇంకా టిఫిన్ చేసాము అంటే ఎవరు ఎక్కడ పడుకున్నా ఏం చేసినా కూడా అంత టెన్షన్ అనిపించదు అనమాట. ఇంకా నేనైతే ఇడ్లీలు ఇంకా పల్లి చట్నీ కారపొడి అనమాట. సో ఇంకా మా మానస్కి మా హస్బెండ్ తినిపిస్తూ ఉన్నారు. ఇంకా అందరు తింటున్నారు. అఖిల కాంచన్ అక్కడే ఉన్నారన్నమాట బ్యాగుల కోసం. ఇంకా వీళ్ళు తిని వెళ్ళినాక వాళ్ళు వస్తారనమాట. ఇంకా అక్క అయితే అందరికీ సర్వ్ చేస్తుంది. అయ్యో చెయ్యమయ్యే. లేదు అది ఇక్కడ మానస్ కూర్చుంటున్నాను, ఇక్కడ తీసాడు పెట్టినా నేను చేయగలుగుతాను. డాష్ పెట్టినా ఇప్పుడు మళ్ళీ బోని సైడ్ ఇంకా ట్రైన్ చిన్నప్పుడు ఇలా చూస్తే ఒక పెద్ద సంబరం అనమాట. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉందా ఇంత పెద్ద ట్రైన్ అని చెప్పి. సో ఇప్పుడు అంతా అలవాటు అయిపోయింది. మేము చిన్నప్పటి నుంచి ట్రైన్లో తిరిగి అలవాటు అనమాట. ఇంకా ఇడ్లీలు తిన్న తర్వాత ఎవరి ప్లేస్లో వాళ్ళు మంచిగా స్లీప్ వేస్తున్నారు అనమాట. సో నేను కూడా పడుకోవాలనుకున్నా, కానీ మనకి నిద్ర రాదు కదా. నిద్ర వచ్చినప్పుడేమో టైం ఉండదు, అంత వేరుగా ఉంటుంది. ఇంకా మా మానసి గడు పైకి ఎక్కేసాడు. ఇంకా నేను చింటూ మా హస్బెండ్ అయితే మెలుకున్నాం అనమాట. నేను వ్లాగ్ తీసుకుంటూ నేను ఉంటాను. సో ఇంకా ఆ రోజు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందనమాట. అంటే ముందు వర్షం రాబోతుందని అసలు మాకు తెలియదు, కానీ వర్షంలో ట్రైన్ జర్నీ అయితే హాస్యం ఉంటుంది. సో ఇంకా కూల్ వెదర్లో ఇట్లా గ్రీనరీ మధ్య వెళ్తూ ఉంటే ఎంత దూరమైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది డే జర్నీలో. అదే నైట్ అయితే ఏం కనిపించదు. అసలు మేము సాటర్డే రోజు వెళ్ళాలన్నమాట. ఫ్రైడే నైట్కి అనుకున్నాం, కానీ ఫ్రైడే నైట్కి ఒక్క టికెట్ కూడా లేదనమాట తిరుపతికి. ఏ ట్రైన్కి చూసినా ఇంకా రిజర్వేషన్, పిల్లలతోటి రిజర్వేషన్ కంపల్సరీ ఉండాలి కదా ఇంతమంది వెళ్తున్నామంటే. సో ఇంకా మాకు ఫ్రైడే నైట్కి దొరకలేదు. ఇంకా సాటర్డే మార్నింగ్కే టికెట్స్ ఉన్నాయి. సో ఒక సాటర్డే మొత్తం మేము ఒక ట్రైన్లోనే ఉంటాము.
ఇంకా సండే మేము తిరుపతి అంటే సాటర్డే నైట్కి తిరుపతిలో దిగుతాం. ఇంకా సండే దర్శనం ఇంకా లైన్ మెట్లు ఎక్కుదాము అనుకున్నాము. అసలు ఎక్కామో లేదో తర్వాత చెప్తాను. మెయిన్గా మేమందరం ఒకే ఆఫీస్లో చేస్తామన్నమాట. సో ఇంకా మనం లీవ్స్ పెట్టుకున్నా మనకే శాలరీ కట్ అవుతుంది, ఒక సండే కలిసి వస్తుంది కదా అని చెప్పేసి మేము అట్లా తీసుకున్నాం అనమాట హాలిడేస్. వద్దు ఉడకబెట్టి అవే ఇవమ్మా మీరు తప్పు చిల్లలు ఏమో 5 గంటలు ఇటు కడుతున్నారు ఎన్ని తెస్తే ఓ ఇంకా నువ్వు 10 గంటలకు ఇళ్ళనే ఉండాలి. 3 అయిందా? కళ్ళగడ దగ్గర పెట్టుకుంటా ట్యూషన్ ఇచ్చిన పిల్లకి విజయవాడ ఇప్పుడు ట్రైన్లోనే ఉంటావా? అక్క మనం 10 దాకా ఉండాలి అక్క. ఇన్నే చింటూ అక్క చింటూకి చేయగలి అవును వీడియోది వీడియోనేనా? నువ్వు వస్తున్నావు అనేసరికి ఆనంద పడింది కదా పిల్ల. చెనక్క సెంటు రాయన కొడుకల్ల యూట్యూబ్ చేస్తున్నారు పెట్టు. నువ్వు సినిమా ఇంకా వాన పడేటప్పుడు గ్రీనరీ బాగానే ఉంటుంది, కానీ ఒక కిటికీ ఓపెన్ ఉందంటే మన బ్యాగ్స్ మొత్తం తడిసిపోతాయి అనమాట. అలాగే మా బ్యాగ్ మొత్తం తడిసిపోయింది. ఇంకా మా వాళ్ళు ఎవరెవరు ఏం తెచ్చారంటే మాతో పాటు రాకపోయినా మా కల్పనక్క మా కోసం సర్వపిండి పెట్టిందనమాట. సర్వపిండి ఇంకా హరితక్క ఏమో చపాతీ తెప్పిస్తుంది అనమాట విజయవాడలో. సో ఇంకా కవితక్క స్నాక్స్, ఇంకా భవనక్క మధ్యాహ్నానికి పులిహోర, ఇంకా అటుకులు ఎంపుకొచ్చింది. అఖిల కాంచనేమో ఇంకా చిప్స్ ఎంపుకొచ్చారనమాట. సో వీళ్ళందరం ఒక్కొక్కటి తీసుకుని వెళ్ళాము. మా అమ్మగాడైతే స్పెషల్గా టిఫిన్ పేపర్స్ తీసుకొచ్చాడు. సో అలా మేమందరం వీడియోస్ తీసుకుంటూ మంచిగా ఆడుకుంటూ వెళ్తున్నాము. సో ఇంకా అందరం ఒక చోటు కూర్చున్నాం అనమాట ఇప్పుడు కొంతసేపు. బాయ్ బాయ్ జాగ్రత్త, దిగినాక ఫోన్ చేయి. సరే ఫోన్ ఉందా నీకు అసలు? లేదు. ఇంకా విజయవాడ వచ్చేసామన్నమాట. విజయవాడ రాగానే అదొక లాంటి ఫీల్ వచ్చేస్తుంది, మన ఆంధ్రాకి వచ్చేసాము అని చెప్పేసి. సో ఆంధ్ర వాళ్ళం అంటే అంతే కదా, తగ్గేదేలే. ఇంకా విజయవాడకు వచ్చేసాం. ఇంకా ఫుల్ వాన పడుతుంది అక్కడ కూడా. అసలు వాన పడుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా హరితక్క అయితే చెప్పాను కదా చపాతీస్ అని చెప్పేసి, అక్క వాళ్ళ ఫ్రెండ్ ఆ చెల్లి అయితే తెచ్చిస్తుంది అనమాట ఈ వానలోనే పాపం మా కోసము. మెయిన్గా మా బాధ ఏంటంటే ఇక్కడ అంతా వాన పట్టినా ఓకే, కానీ అసలు తిరుపతిలో ఎలా ఉందో, అసలు మన దర్శనం అవుతుందో లేదో అని చెప్పి ఇవన్నీ టెన్షన్స్ అనమాట. ఇంకా అక్క వాళ్ళ సిస్టర్ అయితే వచ్చి మాకు చపాతీలు ఇస్తుంది. సో ఇంకా ఇక్కడ నేనైతే అక్క కోసం వెయిట్ చేస్తున్నాను. నాకైతే ట్రైన్ దిగాలంటే చాలా భయం అనమాట. ట్రైన్ ఎక్కడ వెళ్ళిపోతుందో, మళ్ళీ నేను ఎక్కడ తప్పిపోతానో అని చెప్పి చిన్నప్పటి నుంచి ట్రైన్ ఆగినా కూడా దాన్ని దిగాను అనమాట. ఓన్లీ మన స్టేషన్ వచ్చినప్పుడు మనం ఎక్కేటప్పుడే అనమాట, అట్లా అయితేనే దిగుతాను.
ఎంత బాగుండగా చింటూ వెనకదోరు వాడు ఎవడో కూడా ఉండే లాగుతాడు. ఇంకా విజయవాడ దాటాక ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము. సో ఇంకా మా లంచ్లోకి అయితే పులిహోర తీసుకొచ్చింది భవాని అక్క. సో ఇంకా హరితక్క చెప్పించిన చపాతీస్ ఇంకా టమాటా చట్నీ ఇంకా కారం అనమాట చపాతీలోకి. సో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఆ రోజు. పులిహోర కానీ టమాటా పచ్చడి కానీ చపాతీస్ కానీ ఇంకా అన్నీ. సో నైట్కి అయితే మేము పరోటా తెప్పించుకున్నాము. సో అదేమైందో కూడా చెప్తాను. సో ఇంక ఇక్కడైతే పువ్వులు తీసుకుంటున్నాము. మై ఫేవరెట్ అనమాట. ఫేవరెట్ ఎందుకు, మనకు ఆంధ్రలో కూడా దొరుకుతాయి అంటారా? మన ఆంధ్రలో దొరికినవి ఎలా ఉంటాయంటే పిచ్చి మర్బం వేసి కడతారనమాట. అస్సలు బాగోవు. సో అదే ఆంధ్రాలో అనుకోండి రియల్ మర్బం తోటి కనకాంబరాలు పెట్టి మల్లెపూలు కడతారు చూడండి. అసలు చూస్తేనే ఎంత హ్యాపీ అనిపిస్తుందో నాకైతే. ఇంకా మేమైతే పువ్వులు అయితే తీసుకుంటున్నాము. ఇంకా తిన్నాం కదా, తిన్నదారు కదా, ఇంకా గేమ్స్ ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట ట్రైన్లో. సో ఇంకా మా హర్తక్క అయితే ఇంకా మైక్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఆ మైక్లో పాటలు పాడుకుంటూ కూర్చున్నాము. సో ఇంక ఇక్కడ మేము సింగర్స్ అయిపోతాము. మా పాటలు కొంచెం అడ్జస్ట్ అయిపోండి.
మనసున చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందులో అవునన్నాలే ఇంత పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాట్లాడు మాట్లాడు నా మనసుని గెలిచాడు అచ్చమ్ని కలగన్నట్టే నా పట్టు నటించాడు మాస్టారు మాస్టారు నా మనసుని గెలిచాడు అచ్చమ్ని కలగన్నట్టే నా పట్టు ఏవైపు పోనీ నన్ను కాస్తైనా ఏకంగా కడుపాప మొత్తం నువ్వేనా ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా చూస్తున్నా రంగేసి మార్కులు వేస్తున్నా ఉల్లేపై మాస్టారు మాస్టారు నా మనసుని గెలిచారు అచ్చన్ని కలగన్నట్టే నా పట్టు చేశారు ఆగమ్మ ముందెళ్ళి ఇంక ఈ వీడియో చూసాక అర్థమైపోయి ఉంటుంది అసలు సింగర్స్ అంటే మాలా మటుకు ఉండకూడదని చాలామంది అనుకుంటారు. కానీ ఏం చేస్తాను చెప్పండి, నలుగురితోటి అట్లనే ఉంటుంది అనమాట. కొట్టుకోవడంలోనే సగం పాటలు అయిపోతాయి. ఇంకా సోలోగా కూడా పాడామన్నమాట. అవేం నేను పెట్టట్లేదు సోని, ఓన్లీ ఇది మేము గ్రూప్గా పాడిందే పెట్టాను. అవన్నీ షార్ట్ వీడియోలో పెడతాను. సో ఇంకా చూస్తూనే మేమైతే తిరుపతి దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే దిగేస్తాము. సో ఇంకా మామూలుగా ఇంకా జల్లా ఇవి వేసేసుకుని రెడీ అయిపోయామన్నమాట. ఇంకా చూసారు కదా మా వాళ్ళు ఇప్పుడు వదిలితే మొత్తం ఉరికేటట్టే ఉన్నారన్నమాట. ఎవరు బ్యాగ్లు వాళ్ళు సదురుకొని వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఒక్కసారి 10 మంది కాబట్టి 11-12 బ్యాగ్స్ ఉన్నాయన్నమాట మావి. మెయిన్గా మా ట్రిప్లో కానీ ఇప్పుడు మేము జాబ్కి వెళ్ళే ప్రతిరోజు కానీ మా అఖిల లేకపోతే మటుకు మాకు రోజు గడవదనమాట. సో దాని మీద సెటైర్లు వేసుకుంటూ అన్నీ ఫుల్గా సాగిపోతూ ఉంటుంది అనమాట. చిన్నది కదా మాకంటే అట్లా ఏడిపించుకుంటూనే ఉంటాం అనమాట. ఇంకా అందరూ నిలబడ్డారనమాట. సో ఫైనలీ తిరుపతి అయితే వచ్చేసామన్నమాట. ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం, ఒక 2 ఇయర్స్ నుంచి సీజన్ అయిపోగానే వెళ్దాము ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పేసి. మేమైతే టెంపుల్కి అసలు అనుకోలేదన్నమాట. వైజాగ్ బీచ్కి కానీ ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము. సో ఇప్పుడైతే మేము తిరుపతి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. మనసు పుట్టెంటుకలు తీయడానికి అయితే అప్పుడు వచ్చామన్నమాట. మళ్ళీ థర్డ్ టైం అనమాట. నేను పుట్టిన దగ్గర నుంచి ఇది థర్డ్ టైం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడము. ఇంకా మాకిలా కాంచన, మమత, నిఖిల్ వీళ్ళందరూ ఫస్ట్ టైం అనమాట. సో మిగతా వాళ్ళందరం సెకండ్ టైం, థర్డ్ టైము. ఇంకా మెట్ల మీద నుంచి అయితే వెళ్ళాలి అనుకున్నాము కానీ కుదరలేదనమాట. ఇంకా వ్యాన్ అయితే మాట్లాడుతున్నారనమాట. సో ఇంక ఇప్పుడైతే మనం తిరుపతిలో ఉన్నాము. అసలు మళ్ళీ ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి అనిపిస్తుంది అనమాట. ఇంకా నేను అక్కడికి వెళ్ళాక మేము ఏం చేసాము ఏంటి అనేది ప్రతిదీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఇంకా వెంకటేశ్వర స్వామిని కూడా చూపిస్తా చూడండి రైల్వే స్టేషన్లో. అసలు ఆయనని ఎప్పుడెప్పుడు చూడాలి అని చెప్పి ఒక లాంటి ఫీల్ అనమాట. సో దర్శనం అయితే ఎప్పుడవుతుందో అన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్